హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్తో వచ్చాను. సో నేను ఒక సర్టిఫైడ్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్, రిలేషన్షిప్ కోచ్ అండి. మీకు ఎటువంటి కన్సల్టేషన్ కావాలన్నా లేదంటే రీడింగ్ కావాలన్నా, పర్సనల్ రీడింగ్ ఇక్కడ కనిపించే నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టాలండి. సో నో కాల్స్, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ పెడితే నేను నా ఛార్జెస్ అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో అవర్స్ టుగెదర్ రీడింగ్ తీసుకోవటము, లేదంటే గంటలు గంటలు మాట్లాడటము, వాళ్ళు అసలు వాళ్ళ సమస్యను ఎక్స్ప్లెయిన్ చేయడానికి 45 మినిట్స్ తీసుకుంటారు. సో అది అంతా కొంచెం షార్ట్ కట్ చేసి నేను రీడింగ్ అనేది చేస్తాను అనమాట. సో ఇది మీకు ఏదైనా సమస్య ఉంటే, అది మీ రిలేషన్షిప్ పరంగా కానీ, సో ఏదైనా ఒక సమస్య మీ లైఫ్లో ఉంది అంటే కనుక ఆ సమస్య కోసం నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. సో నేను ఒకసారి రీడింగ్ కన్ఫర్మ్ అయినాక 48 అవర్స్ తర్వాత నేను రీడింగ్ అనేది సెండ్ చేస్తాను. ఓకే, లెట్ us స్టార్ట్ ద రీడింగ్. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ కనెక్షన్లో, అది ఫ్రెండ్షిప్ అయినా అవ్వచ్చు, రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చండి. సో మీ కనెక్షన్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారు అని మీ అనుమానమా? సో చాలామంది వెంటనే కామెంట్స్లో పెట్టేస్తారు, ఎస్ మ్యామ్ ఉన్నారు 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 అని చెప్పేసి చాలామంది పెట్టేస్తారు. ఓకే, ఒకవేళ ఉంటే గనక దానికి సొల్యూషన్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దానికి మనము ఈరోజు రీడింగ్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుదాము, మీ కనెక్షన్లో అసలు థర్డ్ పార్టీ ఉన్నారా? సో థర్డ్ పార్టీ అంటే ఎవరైనా కావచ్చండి, థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు. ఓకే, అది ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, లేదంటే రియల్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు. సో మనం ఈరోజు చూడబోయేది ఏంటంటే, మీ మనసులో ఉండే వ్యక్తితో ఉండే మీ కనెక్షన్ ఏదైతే ఉందో, సో దానిలో ఎవరైనా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందా? సో చాలామంది ఏంటంటే, మేడం సడన్గా మా పర్సన్ మారిపోయారు, వాళ్ళ బిహేవియర్ మారిపోయింది, మాకు ఫోన్స్ చేస్తే ఫోన్లు ఎత్తరు, కామెంట్ మెసేజ్ పెడితే దానికి రిప్లై చేయరు, సో ఇలాగని చెప్తుంటారు. సో అక్క మేము ఏం చేయాలి, మాకు రెమెడీస్ చెప్పండి, ఇలాంటివన్నీ అడుగుతుంటారనమాట. ఓకే, సో వాటన్నిటికీ ఏంటంటే ఈరోజు మనం చూద్దాం అసలు మన కార్డ్స్ ఏం చెప్తున్నాయి, మన టారో కార్డ్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. లెట్ us స్టార్ట్ ది రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. సో మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. అందరికీ రెజినేట్ అవ్వచ్చు, కొంతమందికి రెజినేట్ అవ్వచ్చు. ఏ పాయింట్స్ మీకు రెజినేట్ అవుతున్నాయో అవి మాత్రమే తీసుకోండి. సో అన్ని మెసేజెస్ అన్ని మీకు కావు. ఓకేనా? ఇది పర్సనల్ రీడింగ్ కాదు, జనరల్ రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ కనెక్షన్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా? ద వీల్, 10 of cups, ace of swords, 9 of pentacles, the tower, bottom of the deck 8 of wands. సో మ్యాక్సిమం 80% మనుషులకి ఏంటంటే ఉన్నారండి. సో వాళ్ళకి థర్డ్ పార్టీ అనేది ఉన్నారు, అది కూడా ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీగానే కనిపిస్తూ ఉంది. సో కొంతమందికి ఏంటంటే ఇది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా కావచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ 10 of cups వచ్చింది. 10 of cups అంటే వైఫ్ అండ్ హస్బెండ్ విత్ చిల్డ్రన్, ఫ్యామిలీ అవన్నీ చూపిస్తున్నారు కదా. సో ఇదేంటంటే చాలా మందికి ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ అనేది ఉన్నారు. ఓకేనా? సో ఇది ఏంటంటే మీకు తెలియకపోవచ్చు, కానీ ఇది చాలా కాలంగా వాళ్ళ మధ్యలో ఉంది. అంటే మీకు ఏమైనా ఈ మధ్యలో తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకుండా కూడా పోవచ్చు. సో వీళ్ళకి ఏంటంటే చాలా కాలంగా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు సర్కిల్స్ తిరుకుంటా ఆన్ అండ్ ఆఫ్గా అలాగా ఉండి, సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఓపెన్గా వాళ్ళు తిరుగుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మనకి కంటిన్యూస్ బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ అనేది కనబడుతోంది. సో వాళ్ళు మాట్లాడుకోవడము, కలవటము, రోజు కలవటము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇది బయటపడింది. సో సడన్గా వాళ్ళ మధ్యలో ఒక టవర్ మూమెంట్ వచ్చింది. వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా మీరు పట్టుకోవడం కానీ, వేరే వాళ్ళు పట్టుకోవడం కానీ, పరువు నష్టం అవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే ఎంతో హ్యాపీగా దొంగచాటుగా వాళ్ళు చేస్తున్న ఏదైతే వ్యవహారం ఉందో అదైతే బయటకు వచ్చేసింది. సో అది కొంతమంది నా వ్యూవర్సే థర్డ్ పార్టీ అయి ఉండొచ్చండి. ఇది ఒక ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లాగా కనిపిస్తుంది. సో నా వ్యూవర్స్ కూడా అయి ఉండొచ్చు థర్డ్ పార్టీ. ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే సడన్గా ఇది జరిగింది, ఈ విషయం అనేది జరిగింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళు ఇప్పుడు
ఏమీ వాళ్ళిద్దరి మధ్యలో జరగటం లేదు. అంటే ఏంటంటే కమ్యూనికేషన్ అది జరగటం లేదు. వాళ్ళేంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నారు. ఎందుకంటే ఒక భయము, ఒక అవమానము, ఒక షాక్, మళ్ళా ఒక పరువు నష్టం ఇవన్నీ కలుపుకొని వాళ్ళ మైండ్ అంతా ఒకసారి ఇది బ్లాంక్ అయిపోయిందనమాట. అసలు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఎలాగా అనేది వాళ్ళకి తెలియకుండగా చాలా ప్రస్తుతానికైతే సైలెంట్‌గా ఉన్నారు. సో వీళ్ళకేంటంటే ఒక రకంగా ఫ్రెండ్‌షిప్‌తో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. లేదంటే ఆఫీస్‌లో కొలీగ్స్ అయి ఉండొచ్చు. సో వీళ్ళేంటంటే ఒక రకంగా మాట్లాడుతూ రోజు మాట్లాడుతూ ఉండగా అలాగలాగా వాళ్ళకి అటాచ్‌మెంట్ అనేది ఏర్పడింది. సో ఆ ఫ్రెండ్‌షిప్ కాస్త కొంచెం ఒక రొమాంటిక్‌గా మారిందనమాట. సో రొమాంటిక్‌గా మారడం అనేది రీసెంట్‌గా జరిగుండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి చాలా కాలంగా ఈ కనెక్షన్ అనేది ఉంది. ఓకేనా? సో వాళ్ళు కలవడం, విడిపోవడం ఇలాంటివన్నీ జరిగినాయి. ఓకే. సో వీళ్ళేంటంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవతల వ్యక్తికి హైలీ అట్రాక్టెడ్‌గా ఉన్నారనమాట. సో వాళ్ళేంటంటే ఆ వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్ గానీ, లేదంటే అపియరెన్స్ గానీ, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు బిహేవ్ చేసే విధానము, వాళ్ళు చాలా హైలీ ఇండిపెండెంట్ పర్సన్ అనమాట. అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు చాలా హైలీ ఇండిపెండెంట్, ఎవరి మాట వినరు. సో వాళ్ళ సెల్ఫ్ కేర్ అనేది చాలా బాగా తీసుకుంటారు. సో మేబీ ఒక జిమ్‌కి వెళ్ళటం, పార్లర్‌కి వెళ్ళటము, చాలా తనని తను కేర్ తీసుకుంటారు. తన హెల్తీ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా కొంతమంది యోగా చేయడము, జుంబా చేయడము ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ చూసి చూసి ఈ వ్యక్తికి ఏంటంటే మీ పర్సన్‌కి వాళ్ళంటే అట్రాక్షన్ అనేది ఏర్పడింది. సో ముఖ్యంగా వీళ్ళు వాళ్ళ మైండ్‌కి అట్రాక్ట్ అయ్యారు. అంటే ఏంటంటే దానికి ఏదో పేరు ఉంది. సైపియో సంథింగ్. ఓకే. నేను తర్వాత నాకు గుర్తొచ్చినప్పుడు చెప్తాను. వాళ్ళేంటంటే కొంతమంది ప్రేమలో ఎలా పడతారంటే వాళ్ళకి అవతల వ్యక్తి మైండ్‌తో అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది. అంటే వాళ్ళు ఆలోచించే విధానము, వాళ్ళు మాట్లాడే స్మార్ట్‌నెస్ ఇవన్నిటి వల్ల వాళ్ళకి అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది. సో అలాగా మీ పర్సన్‌కి ఏంటంటే అవతల వ్యక్తితో ఆ అట్రాక్షన్ అనేది చాలా ఏర్పడింది. ఓకే. సో ఇది వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. చాలా కాలం చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు వాళ్ళకి జీవితంలో అసలు ఏ అడ్డు, ఆపు లేకుండా చాలా హ్యాపీగా ఉన్నారు. సో సడన్‌గా వాళ్ళకి ఈ టవర్ మూమెంట్ ఎప్పుడైతే జరిగిందో వాళ్ళ మొత్తము అంతా బట్టబయలు అయిపోయిందనమాట. సో దానివల్ల వాళ్ళు ఎన్నైతే ఊహించుకున్నారో, ఎన్నైతే ప్లాన్ చేసుకున్నారో అవేమీ జరగకుండా అయిపోయినాయి. సో దానివల్ల మొత్తం కొలాప్స్ అయిపోయింది సడన్‌గా. సో ఆ కొలాప్స్ అయిపోవటం వల్ల ఇప్పుడు వాళ్ళకి ఏం చెయ్యాలి అనేది వాళ్ళకి తెలియటం లేదు. సో దానివల్ల చాలా కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు చూద్దాము అసలు నిజంగా థర్డ్ పార్టీ ఉంటే ఫ్యూచర్ ఏంటి? అసలు మీ ఇద్దరి కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? ఇక ముందు ఏం జరగబోతుంది? అంటే వాళ్ళు థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా? లేదంటే మిమ్మల్ని చూస్ చేసుకుంటారా? నా వ్యూవర్‌ని చూస్ చేసుకుంటారా? ఏంటి అనేది చూద్దాం. ఓకే. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఈ రీడింగ్ చూసే నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? అసలు వాళ్ళ వ్యక్తి ఎవరిని చూస్ చేసుకుంటారు? సో నా వ్యూవర్‌ని చూస్ చేసుకుంటారా? లేదంటే థర్డ్ పర్సన్‌ని చూస్ చేసుకుంటారా? 10 ఆఫ్ ఇంటెలిజెన్స్, ద డెవిల్, ద స్టార్, 3 ఆఫ్ చరిష్మా, 9 ఆఫ్ ఇంటెలిజెన్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ 8 ఆఫ్ కప్స్. ఓకే. సో ఇక్కడ కొంచెం నెగిటివ్‌గానే వచ్చిందండి రీడింగ్. కానీ నేను చెప్తాను అంటే మీరు మీ పరిస్థితిని బట్టి మీరు చూస్ చేసుకోండి. అంటే ఈ సొల్యూషన్ అనేది. సో ఇది ఏంటంటే ఎవరితో అయితే మ్యారీడ్ కనెక్షన్‌లో ఉన్నారో అది ఎండ్ అయిపోతుందండి. ఒకవేళ మీరు మ్యారీడ్ పార్ట్నర్ అయితే మీది ఎండ్ చేస్తారు. ఒకవేళ అవతల పర్సన్ మ్యారీడ్ పార్ట్నర్ అయితే గనక అది ఎండ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక లవ్ ప్రపోజల్, ఒక లవ్ ఎక్స్ప్రెషను, ఎమోషన్స్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఎండింగ్ అనేది కనబడుతుంది. 10 ఆఫ్ సోర్డ్స్. ఓకే. ఏదైతే వాళ్ళకి అబ్సెస్డ్‌గా థింక్ చేసి ఏదైతే వాళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో అంటే మ్యారీడ్ పర్సన్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ గురించి ఈ వ్యక్తి చాలా అట్రాక్టెడ్‌గా ఉన్నారనమాట. అబ్సెస్డ్‌గా ఉన్నారు. ఇంకా వాళ్ళకి భయం అనేది లేదు. సిగ్గు అనేది లేదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారా? సొసైటీ ఏమైనా అంటారా? వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా అంటారా?
అలాంటివన్నీ మర్చిపోయి అసలు ఆ వావివరుసలు మర్చిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకొని నాకు ఐ డోంట్ కేర్ అన్నట్టుగా వాళ్ళు చాలా అబ్సెస్డ్గా అయిపోయారనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎడిక్షన్. ఈ కనెక్షన్ ఏదైతే ఉందో అది టాక్సిక్ కనెక్షన్ అని వాళ్ళకి తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే ఇది తప్పు, మనం ఇలా చేయకూడదు అనేది వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ కూడా సో వాళ్ళైతే ఈ కనెక్షన్లో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. సో ఎవరైతే వాళ్ళకి పార్ట్నర్ ఉన్నారో లాంగ్ టర్మ్ పార్ట్నర్, ఓకే, అది మ్యారీడ్ అవ్వచ్చు, అన్మ్యారీడ్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ మెనీ ఇయర్స్గా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో అయితే ఖచ్చితంగా ఒక సపరేషన్ అనేది వస్తుంది, ఎండింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక బిట్రేయల్, చీటింగ్ అనేది కనబడుతూ ఉంది. సో అది మీరే ఎండ్ చేయొచ్చు. ఒకవేళ మీరు కనుక మ్యారీడ్ పార్ట్నర్ అయ్యండి, లేదంటే లాంగ్ టర్మ్ పార్ట్నర్ అయ్యండి, మీకు అవతల వ్యక్తి గురించి తెలిసి ఈ థర్డ్ పార్టీ గురించి మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇదంతా అయితే కనుక మీరే ఎండ్ చేసే అవకాశం ఉంది మీ సైడ్ నుంచి. సో మీరే చెప్పేసే అవకాశం ఉంది, నేను నీలాంటి వ్యక్తితో నేను ఉండను, నాకు ఇలాంటి కనెక్షన్ నాకు అవసరం లేదు అని మీకు మీరే చెప్పేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా ఒక ప్రోగ్రెస్, ఒక హోప్ అనేది ఉంది. సో ఏదైతే మీకు మీ లైఫ్ పైన ఏదైతే ఆశ ఉందో ఆ ప్రోగ్రెస్, హోప్ ఉంది. మీరు అలాంటప్పుడు మీ జీవితాన్ని ఇలాంటి వ్యక్తితో ఎందుకు గడపాలి, ఇలాంటి వ్యక్తితో నేను ఎందుకు నా జీవితాన్ని పాడు చేసుకోవాలి అనే అవగాహన అయితే మీకు వస్తుందండి. ఆ చేంజ్ అనేది మీ దగ్గరికి వస్తుంది, మీ మనసులో వస్తుంది. సో మీకు మీరే ఈ కనెక్షన్ అనేది ఎండ్ చేస్తారు. నేను చెప్పిన సినారియో మీకు అర్థమైంది కదా. లాంగ్ టర్మ్ పార్ట్నరు లేదంటే వైఫ్ హస్బెండ్ అయితే కనుక వాళ్ళకి విడిపోవడము, డివోర్స్ అవ్వడము అలాంటివంతా జరుగుతాయి. సో వాళ్ళు ఏంటంటే వేరే వ్యక్తిని చూస్ చేసుకుంటారు. లాంగ్ టర్మ్ పార్ట్నర్ని వదిలేసి ఒక కొత్త కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకుంటారు. ఓకే, సో ఒకవేళ మీరు అలాంటి పరిస్థితిలో ఉంటే కనుక మీరు చెప్తారు, నా పరువు ప్రతిష్ట పోతుంది నీలాంటి వ్యక్తితో నేను కనెక్షన్లో ఉంటే కనుక, నా ఉండే మంచి పేరు కూడా పోతుంది, నాకు ఉండే ఒక మంచి బంగారు భవిష్యత్తు నీ వల్ల పాడైపోతుంది అని చెప్పేసేసి మీరు ఈ వ్యక్తిని వదిలేసి ముందుకు వెళ్ళిపోయే అవకాశం అయితే కనబడుతుంది. అది ఫ్యూచర్ లాగా నాకు కనిపిస్తుంది. సో మీరు చాలామంది మెసేజ్లు పెడతారు, లేదక్క నేను ఈ వ్యక్తి లేకుండా ఉండలేను, బతకలేను, నేను చచ్చిపోతాను, ఇలాంటి మెసేజ్లు, కామెంట్లు అన్నీ వస్తాయి నాకు. కాకపోతే మీరు ఏంటంటే మిమ్మల్ని మీరు చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ వ్యక్తిని మీరు గమనించి ఆ వ్యక్తిని పట్టుకోవడం వల్ల మీకు ఏంటంటే ఒక విరక్తి భావం అనేది వచ్చేస్తుంది. ఇలాంటి వ్యక్తితో నేను ఉండాలా, నాకు అవసరమా అన్నట్టుగా మీరు నిర్ణయించుకునే అవకాశం ఉంది. చాలామంది వ్యూవర్స్, 80% ఆఫ్ వ్యూవర్స్ మీరు అలా డిసైడ్ చేసుకునే అవకాశం ఉంది. సో మీరేంటంటే మొత్తం మీ ఫోకస్ అంతా మీ కెరీర్ పైన, మనీ అర్నింగ్ పైన, నేను డబ్బులు ఎలా సంపాదించాలి, జాబ్ ఎలా చేయాలి, నేను ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి, లేదంటే నేను ప్రమోషన్ ఎలాగా సాధించాలి అన్నట్టుగా మీరు చాలా కంప్లీట్గా మీ పైన మీరు ఫోకస్ చేసుకుంటారండి. మీ పర్సనల్ లైఫ్ పైన, మీ సెల్ఫ్ పైన మీరైతే కేర్ తీసుకుంటారు. సో కేర్ తీసుకొని మీరైతే ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. మీరేంటంటే ఈ థర్డ్ పార్టీ విషయము ఏంటంటే మీకు కూడా ఒక రకమైన విరక్తి వచ్చేసింది. ఎప్పుడు వెనకాతల కత్తులు పట్టుకొని కొట్టుకునేది కంటే, చూడండి బ్యాక్ స్టాబింగ్ లాగా వెనకాతల కత్తులతో పొడుచుకునే కంటే, సో దాని బదులు విడిపోయి ఎవరి బతుకు వాళ్ళు బతుకునేది కష్టం, ఈజీ కదా అన్నట్టుగా మీరు భావిస్తున్నారనమాట. సో దానివల్ల కానీ మీకు చాలా ఒక డిప్రెషను, యాంగ్జైటీ, భయము ఇవన్నీ ఉంటాయండి. ఓకే, సో ఈ కనెక్షన్ ఎండ్ చేయాలంటే కనుక మీకు రకరకాల భయాలు, అయ్యో నేను ఇంతకాలం కలిసి ఉన్నాను కదా, నేను ఇప్పుడు విడిపోతే ఎలాగా అన్నట్టుగా, అంటే ఆ అటాచ్మెంట్ కానీ ఆ ఎడిక్షన్ కానీ సో మిమ్మల్ని ఏంటంటే అసలు చాలా కష్టపడతారు మీరు. అదైతే ఉంది. మీరు చాలా డిప్రెషన్లోకి వెళ్ళటము, చాలా రాత్రులు నిద్రపోకుండా ఏడవటము, హెల్త్ పాడైపోవటము. ఓకే, సో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఓకేనా. సో ఈ రీడింగ్ అనేది అందరికీ వర్తించదండి. ఎవరికైతే థర్డ్ పార్టీ ఉందని అనుమానం ఉందో, ఎవరికైతే థర్డ్ పార్టీని ఆల్రెడీ ఉందని తెలుసుకున్నారో ఆ వాళ్ళకి మాత్రమే రీడింగ్. సో బాగా చక్కగా ఉండే మీ జంటకి మీరు లేదు నీకు థర్డ్ పార్టీ ఉంది, సన్ టారో సురేఖ మేడం చెప్పారని చెప్పి ఫైటింగ్ చేయొద్దండి. ఓకే, ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. కొంతమందికి మాత్రమే రెజినేట్ అవుతుంది, లేదంటే ఒక్కోసారి అందరికీ కూడా రెజినేట్ అవ్వచ్చు. ఓకేనా. సో ఇలాగా మీరు ఆల్రెడీ అలాంటి సిచ్యువేషన్లో ఉంటే మీకు ఏం జరుగుతుందని చెప్పేసి నాకు ఈరోజు స్ప్రెడ్ ద్వారా నేను మీకు మెసేజెస్ అనేది ఇచ్చాను. ఓకేనా. సో ఇంకా చూద్దాము అసలు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది మీ కనెక్షన్ గురించి.
సో మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి? అసలు మీరు ఏం చేయటం అనేది కరెక్ట్? మీరు ఏం చేస్తే మంచిది? మీకు ఈ సమస్య నుంచి మీరు ఎలా బయటపడాలి? మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి? బిగ్ హ్యాపీ చేంజెస్, ఎస్, కాంప్రమైజ్. ఓకే, కొంతమందికి యూనివర్స్ ఏం చెప్తుందంటే మీకు త్వరలోనే బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి. ఎస్, ఈ వ్యక్తితో మీకు ఫ్యూచర్ అనేది ఉంది, కాకపోతే మీరు కాంప్రమైజ్ అవ్వాలి. కొంతమందికి ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు నేను ఇలాంటి కనెక్షన్లో ఉండను, నేను వదిలేస్తాను, నేను వెళ్ళిపోతాను అనుకుంటారు. కొంతమంది ఏంటంటే అయినా సరే పర్వాలేదు, జరిగింది ఏదో జరిగిపోయింది అన్నట్టుగా కాంప్రమైజ్ అవుతారు. సో యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీకు నిజంగా ఇది అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ అయింటే కనుక, మీరు ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం లేదంటే కనుక మీకు తొందరలోనే బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. సో దానికి మీరు ప్రిపేర్డ్గా ఉండండి. కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. మీ పర్సన్ కొంచెం టైం తీసుకుంటారు తను మారడానికి, తను మళ్ళీ మీతో హ్యాపీగా ఉండడానికి కొంచెం టైం పడుతుంది. అంతవరకు అయితే మీరు వెయిట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఈ వ్యక్తి మారి మళ్ళీ వెనక్కి వస్తారు. నేను చెప్పాను కదా, ఈ ఎండింగ్ అనేది ఎవరికి జరుగుతుంది అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఆ ఎండింగ్ జరగకుండా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయి. సో ఏదైతే మీ ఈ కనెక్షన్లో అలజడి మొదలైందో, లేదంటే ఏదైతే డిస్టర్బెన్స్ వచ్చిందో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే ముగిసిపోతాయి. ఓకేనా? సో యూనివర్స్ అనేది మీకు అష్యూరెన్స్ ఇస్తున్నారు, మీ లైఫ్లో ఒక బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి. ఇది కాంప్రమైజ్ అవ్వడం అనేది మేబీ మీరు ఈ వ్యక్తిని వద్దనుకొని ముందుకు వెళ్ళిపోవటమా, దానిలో అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవటమా? ఎందుకంటే ఓవరాల్గా మీ లైఫ్లో అయితే బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయండి. సో అది ఏ విధంగా అయినా రావచ్చు. మీరు ఈ వ్యక్తిని వదిలేసి మీ లైఫ్లో ముందుకు వెళితేనూ బిగ్ హ్యాపీ చేంజెస్ రావచ్చు, లేదంటే ఈ వ్యక్తి మారి మళ్ళీ వెనక్కి రావచ్చు. అది కాంప్రమైజ్ అవ్వడానికి మీకు కొంచెం టైం అనేది పడుతుంది. సో దానికి మీరు సర్దుకుపోండి, ప్రస్తుతానికి సైలెంట్గా ఉండండి. సో మీకైతే బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి. మీ లైఫ్ మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ మనసులో ఏమనుకుంటున్నారు, మీ లైఫ్లో ఏది జరగాలనుకుంటున్నారో అది జరుగుతుందండి. సో మీ లైఫ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయి. అంతవరకు మీకు ఏంటంటే ఈ యాంగ్జైటీ, డిప్రెషను, టెన్షను, బాధ ఇవన్నీ పక్కన పెట్టి కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి. సో దాని ద్వారా మీకైతే మంచి చేంజెస్ అనేవి మీ లైఫ్లోకి వస్తాయి. ఓకేనా? ఐ హోప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. వెంటనే రిప్లై చేయకపోయినా ఒక 1 or 2 డేస్లో నేను రిప్లై చేస్తాను. ఓకేనా? సో మరిన్ని ఇలాంటి రీడింగ్స్ కోసము నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.